ఇదివరకు దారి దోపిడీలు ఇండ్ల మీద పడి దోసుకపోయే నేరాలు ఎక్కువ అవుతుండే. కానీ టెక్నాలజీ పెరిగి మనుషులు ఇంట్లోకేంచి కాలు తీసి బయట పెట్టకున్నా కూడా దోపిడీ అయిపోతున్నారు. నిమిషాల్లోనే లక్షలు కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. అగో అసుంటోళ్ళను కూడా కాపాడనీకి మన పోలీసులు బగ్గనే పని చేస్తున్నారు. దాని మీద ఇవాళ జరిగిన ఓ సదస్సులా సీఎం రేవంత్ అన్న కూడా మాట్లాడిండు. మరి ఆ సదస్సు ఏంది, దాంతో జనాలకు ఏం ఫాయిదా అవుతుందనేది పురా కలుసుకుందాం పాండ్రి. And for the audience we will be playing. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్తగా ఏర్పాటు చేసిన సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ సైబర్ ఫ్యూజన్ సెంటర్ ను సీఎం రేవంత్ అన్న కట్ తోటి చాలు చేసిండు. అటెన్ కాడ మాట్లాడుకుంటా సైబర్ సేఫ్టీలో మన రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 గా చేసుడు ప్రభుత్వ లక్ష్యం అని చెప్పిండు. డిజిటల్ సేఫ్టీ ఫ్యూచర్ గురించి చర్చించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబరాబాద్ పోలీసు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన షీల్డ్ 2025 కార్యక్రమాన్ని సీఎం రేవంత్ అన్న తారీఫ్ చేసిండు. ఈరోజు సైబర్ నేరాలను నియంత్రించడానికి కూడా ఈ దేశానికి ఆదర్శంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మా పోలీసు అధికారులు ప్రత్యేకమైన నిరంతర కృషి చేయడంతో ఈరోజు దేశంలోనే సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగాన నిలబడ్డది. ఇది మేము చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించింది. సైబర్ మోసాల నుంచి ప్రజలను కాపాడనీకి తెలంగాణ పోలీసులు మంచిగా పనిచేస్తున్నారని తారీఫ్ చేసిన సీఎం రేవంత్ అన్న ఎవరన్నా మోసపోతే ఏం చేయాలనో కూడా చెప్పిండు. We have to make Telangana a secure business hub. I request everyone to share this number 1930. It's a 24/7 cyber helpline. Once again, 1930. It's a 24/7 cyber helpline. Telangana is one of few states with a fully operational cyber security bureau and a dedicated cybercrime helpline to protect. మీరు ఏ రకమైన సైబర్ మోసాలకు గురైనా ఈ నంబర్కు ఫోన్ కొడితే చాలు, వాళ్ళు మీకు సాయం అవుతారన్నట్టు. ఇదివరకు ఇంట్లోకొచ్చి దోసుకుపోయేటోళ్ళు ఇప్పుడు దొంగలు ఎక్కడనో ఉండి కూడా దోసుకపోతున్నారు కాబట్టి వాళ్ళని దొరకబట్టుడు కూడా కష్టమైతున్నది. గందుకే దానికి తగ్గట్టు ప్రజలు ప్రభుత్వం మారాలని అన్నాడు. ఇక ఆడ ఏర్పాటు చేసిన రోబోతోని చేయగలిపిన సీఎం రేవంత్ అన్న దాంతోని ముచ్చట కూడా పెట్టిండు. ముందుగల బురదల కాలేసి తర్వాత కడుక్కునే కంటే జాగ్రత్త ఉండుడే మంచిది కాబట్టి ఈ సైబర్ మోసాల మీద ప్రజలందరూ జర జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్లకచ్చే ఏ లింక్లను కూడా ఓపెన్ చెయ్యకుండ్రి. మీకు పుక్కిట్లనే ఎవ్వరు గిఫ్టులు పంపియరు కాబట్టి అత్యాశకో యాశకు ఊసిగాడు చచ్చినట్టు చేసుకోకుండ్రి. అటెన్క పరేషాన్ల పడకుండ్రి. ఇక మీకేదన్నా అనుమానం గిట్లత్తే ఎంబటే సైబర్ పోలీసులకు ముచ్చట చెప్పుండ్రి, పైలంగుండుండ్రి.